నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. లారెన్స్ బిష్నోయ్ ఇండియా పాక్ వార్లో ఏదైతే లష్కర్ తోయబా నాయకుడు ఉన్నాడో హఫీజ్ సయీద్కి వార్నింగ్ ఇచ్చిండు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్. ఎప్పుడైతే ఇండో పాక్ అంటే పహల్గామ్లో ఉగ్రవాదులు భారతీయులను అమాయక భారతీయులను ఏ రోజైతే చంపడం జరిగిందో ఆ రోజు జైల్లో ఉన్న ఇప్పటికే సబర్మతి జైల్లో ఉన్నాడు లారెన్స్ బిష్నోయ్. అలాంటి లారెన్స్ బిష్నోయ్ ఆ వార్త తెలుసుకోగానే ఆ రోజు మొత్తం అన్నం కూడా తినలేదంట. మొత్తం పగతో రగిలిపోయిండు. అమాయకపు భారతీయ ప్రజలను ఈ విధంగా చంపుతారా, ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పేసి లారెన్స్ బిష్నోయ్ ఇప్పటికే ఆయన గ్యాంగ్కి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఎట్టి పరిస్థితిలో ఆ లష్కర్ తోయబా చీఫ్ హఫీజ్ సయీద్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని. సో ఈ విషయం తెలుసుకున్న హఫీజ్ సయీద్ ప్రతిరోజు కూడా ఆయన ఉంటున్న స్థావరం స్పాట్ ఈరోజు ఒక స్పాట్లో ఉంటే రేపు ఇంకో స్పాట్లో మారుతూ వచ్చినాడు. ఇప్పటికీ హఫీజ్ సయీద్ ఒక వాటర్లో అండర్లో వెళ్ళి దాక్కున్నాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శాటిలైట్ ద్వారా ఆయన ఫోన్ సిగ్నల్ ద్వారా హఫీజ్ సయీద్ ఎక్కడున్నారో కనిపెట్టారు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అని. లారెన్స్ బిష్నోయ్కి తక్కువగా ఉందా నెట్వర్క్ అంటే దాదాపు 700-800 షార్ప్ షూటర్లు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లో ఉన్నారు. సో హఫీజ్ సయీద్ ఎప్పుడైతే బిష్నోయ్ గ్యాంగ్ పోస్ట్ పెట్టారో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినాడు. రోజుకో స్పాట్ మారడం, ఒకరోజు ఒక స్పాట్లో ఉంటే అది ఒక స్థావరంలో ఒక ప్లేస్లో ఉంటే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక ప్లేస్లోకి వెళ్ళిపోవడం. దానికి భయం చుట్టుకుంది. మన మధ్యలో వాటర్ కెనాల్ మధ్యలో ఉన్నాడు, లోపల వెళ్ళి దాక్కున్నాడని శాటిలైట్ సిగ్నల్ ద్వారా ఫోన్ సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందని చెప్పేసి. సో మొత్తానికి భయభ్రాంతులకు గురవుతున్నాడు ఈ హఫీజ్ సయీద్. ఎందుకంటే హఫీజ్ సయీద్ ఏజ్ కూడా నార్మల్ ఏజ్ కాదు, 78 ఏళ్ళు, ఒక కురవృద్ధుడనే చెప్పుకోవాలి. కానీ తను నమ్మిన సిద్ధాంతం పాకిస్తాన్ ఎలాగైనా కాశ్మీర్ని ఆక్రమించుకొని మొత్తానికి భారత్ పైన పైచే సాధించాలి అనొక కసి పట్టుదలతో ఎప్పటికప్పుడు పాకిస్తాన్లో తిరుగుతూ పాకిస్తాన్ ప్రజలు వాళ్ళ నరనరాన్న కూడా ఇండియా భారతదేశం పైన పగను రగిలిస్తున్నటువంటి ఈ హఫీజ్ సయీద్ మొత్తానికి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు సంబంధించి భయపడుతున్నాడు. మరోవైపు ఈ లారెన్స్ బిష్నోయ్ తక్కువలా అంటే కాదు. సల్మాన్ ఖాన్ తాము దైవంగా భావించే కృష్ణ జింకలను షూటింగ్ సమయంలో మధ్యలో వేటాడి చంపినందుకు సల్మాన్ ఖాన్ని ఇప్పుడు కూడా రాత్రిపూట సల్మాన్ ఖాన్కి నిద్రపోనివ్వట్లేదు. సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర గాల్లో కాల్పులు జరిపారు. సల్మాన్ ఖాన్కి ఎప్పటికప్పుడు బెదిరింపులు, ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని. దీనికి సంబంధించి సల్మాన్ ఖాన్ కూడా రెస్పాండ్ అయినాడు. పోయే టైం వస్తే ఏ విధంగానే పోతాము అనే విధంగా సల్మాన్ ఖాన్ కూడా తనకు చాలా చిన్నవాడైనటువంటి లారెన్స్ బిష్నోయ్కి భయపడాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇక సల్మాన్ ఖాన్కి ఈ విషయంలో బెయిల్ ఇప్పించి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక మంత్రిని కూడా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పబ్లిక్లోనే షూట్ చేసి చంపడం జరిగింది. లారెన్స్ బిష్నోయ్ దగ్గర దాదాపు 700-800 మంది షార్ప్ షూటర్లు ఉన్నారు. వేలాది మంది దేశవ్యాప్తంగా ఆయన ఆర్మీలో లేదా ఆయన గ్యాంగ్లో ఉన్నారు. సో ఎప్పటికప్పుడు కదలికలన్నీ ఇండియా వైడ్గా జరిగే మూమెంట్లన్నీ కూడా లారెన్స్ బిష్నోయ్కి జైల్లో ఉన్నప్పటికీ కూడా తెలుస్తూ ఉంటాయి. ప్రస్తుతం సబర్మతి జైల్లో ఉన్నటువంటి లారెన్స్ బిష్నోయ్ ఈ విధంగా నెట్వర్క్ని రొటేట్ చేస్తున్నాడు. హఫీజ్ సయీద్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అంటే ఆయన నెట్వర్క్ మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మళ్ళీ విజృంభిస్తున్నా. ఇప్పటికే ఇండియా వార్ను ఆపాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, మళ్ళీ కూడా ఆ స్టేట్మెంట్ని తుంగలో దొక్కి పాకిస్తాన్ మళ్ళీ ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్న ఈ నేపథ్యంలో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఏం చేస్తుంది అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. చూడాలి ఏం చేస్తారు.